వెల్కమ్ టు అసలు బెనా ఇంగ్లీష్. కుకింగ్ కూడా ఎడ్యుకేషనే కదా, పెట్టమంటున్నారు. సో కుకింగ్ కూడా పెడుతున్నాను. ఇది మటన్ కర్రీ. హాఫ్ కేజీ మటన్ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు ఇవి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. ఈ ఎన్ని ఉన్నాయో ఇక్కడ అలా పెట్టండి చాలు. అంటే ఒక పెద్దవైతే 2, పచ్చిమిర్చి ఒక 6, ఒక టమాటా చాలు. ఇంకా వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, తర్వాత మసాలా పౌడర్ కొద్దిగా, కరివేపాకు, కొద్దిగా ధనియాల పౌడరు లేకపోతే ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క లేకపోతే ఒక 6 or 7 వేరుశనగపప్పు, అదే పల్లీలు కానీ వేసుకోవచ్చు. ఓకే. కరివేపాకు. వీటిని ఉల్లిపాయలని ఏం చేస్తారంటే ఉల్లిపాయ పచ్చిమిర్చిని, టమోటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఆ తర్వాత అది కత్తిపీటతో చేసుకోవచ్చు, లేకపోతే నేను ఫుడ్ ప్రాసెసర్లో చేశాను. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. తర్వాత వేసినటువంటి ధనియాల పౌడరు, తర్వాత అవన్నీ కూడాను మిక్సీలో వేసుకోండి. ధనియాల పౌడరు, తర్వాత కొబ్బరి ముక్క, అల్లము, వెల్లుల్లి, తర్వాత మసాలా పౌడర్ ఇవన్నీ కోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మటన్ని పసుపు, ఉప్పు వేసేసి నీట్గా కడిగి ఒక 1/2 hour అలాగా ఉంచి పెట్టండి. నానుతుంది చక్కగా. ఆ తర్వాత మీరు వంట చేసుకునేటప్పటికి నీట్గా కడిగేసుకోండి. 1/2 hour తర్వాత నీట్గా కడిగేసి ఆ పసుపు, ఆ ఉప్పు అంతా పోయేలాగా నీట్గా కడగండి. కొద్దిగా కలర్ పోకపోయినా నష్టం లేదు, నీట్గా కడగండి. కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బాణల్లో నూనె వేసి ఏం చేస్తారంటే ఈ యొక్క కడిగినటువంటి నూనె కానీ నూనె కానీ వేసుకున్న తర్వాత ఈ కడిగినటువంటి మటన్ని ముందుగా నెయ్యి కాగిందా లేదు చూసుకోవడానికి ఒక లవంగం కానీ లేకపోతే దాల్చిన చెక్క కానీ వేయండి. అది వేసాక కొద్దిగా అది చిట్టపట్టమన్నాక తర్వాత ఈ మటన్ని తీసుకొచ్చి దానిలో వేసేసి, తర్వాత ఈ మటన్ వేసాక కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఉల్లిపాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి, టమాటా ఉంది కదా, దాన్ని వేసి కూడా వేపండి. మనం మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఈ కొబ్బరి ముక్క, ధనియాల పౌడరు, మసాలా పౌడరు ఇవన్నీ కూడాను రుబ్బి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ యొక్క ఉల్లిపాయ అవన్నీ వేగిన తర్వాత ఇది కూడా వేసి వేపండి. బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం కూడా దీంతో పాటు వేసి వేపండి. తర్వాత మసాలాలు కానీ, తర్వాత ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, కారం కానీ ఇవన్నీ కూడాను మీకు ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. ఎక్కువ తక్కువలు అనేవి మీరు చూసుకోండి, మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఓకే. బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి, ఇది మటన్ కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వరకు రప్పించండి. 10 కానీ 8 కానీ విజిల్స్ రప్పించండి. ఆ తర్వాత ఆవిరిపోయాక నూనె బయటకు వచ్చేంత వరకు కూడాను నీట్గా ఉడకపెట్టినట్లయితే మీకు టేస్టీయెస్ట్ మటన్ రెడీ. ఓకే. టేస్ట్ చేద్దామా మరి? ఓకే. చాలా త్వరగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ 3 కూడాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకున్నా కూడాను దాని టేస్ట్ ప్రకారం కొద్దిగా తేడా వస్తుంది. కాబట్టి వెరైటీగా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నీట్గా తయారు చేసుకోండి, ట్రై చేయండి. సూపర్గా ఉంది కాబట్టి ట్రై చేయండి. బాయ్.